గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బాసర పురవీధులు బ్యాక్ వాటర్తో నీట మునిగిపోయాయి. ఇళ్లు, లాడ్జులు, కాటేజ్లు, ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్తో పాటుగా బాసర ఆలయం చుట్టూ వరద నీరు చేరుకుంది. వరదలలో చిక్కుకున్న వందలాది మందిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పలుచోట్ల సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం బాసరలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బాసర మండల కేంద్రంతో పాటు బాసర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. గోదావరి వరద మొత్తం బాసరను ముంచెత్తినటువంటి పరిస్థితి. ప్రధానంగా తీసుకున్నట్టయితే ఒక్కసారిగా గోదావరి అంటే 1983లో ఏదైతే గోదావరి ప్రవాహం ఉండేనో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రవాహం రావడం జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బాసర వద్ద పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే రైల్వే 101 అడుగులు ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జికి ఆనుకొని గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గోదావరి నది ప్రవహించడం వల్ల వరద ఉధృతి ఎక్కువ అవడంతో బ్యాక్ వాటర్ ఏదైతే వాగులు వంకలు ఉన్నాయో ఆ వాగులు వంకల వాటర్ కూడా మొత్తం పూర్తిగా గోదావరిలోకి వెళ్ళలేక బ్యాక్ రావడంతో బాసర మొత్తం బాసర చూసినట్టయితే బాసర చుట్టుప్రక్కల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా బాసర ఘాట్ల వద్ద సుమారుగా 20 అడుగుల మేరకు బాసర పుష్కర ఘాట్లకు వరద ఉధృతి తాకినటువంటి పరిస్థితి. అదేవిధంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయం 3 పక్కలు అదేవిధంగా పురవీధుల గుండా కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. బాసర చుట్టూ 3 పక్కల ప్రాంతాల్లో నీరు చేరుకోవడంతో బాసర ఆలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. బాసర ఆలయం వద్ద ఉన్నటువంటి మెట్ల వద్దకు గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకుంటే శివాజీ చౌక్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా వీటితో పాటు సుమారుగా 10 ప్రైవేటు లాడ్జీలు అదేవిధంగా 3 కాటేజీలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా బాసర అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మండల కేంద్రంలో చూసినట్టయితే బాసర గ్రామం కొంతవరకు సేఫ్ జోన్ ఉన్నప్పటికీ ఏదైతే సమీప బాసర గ్రామం చుట్టూ ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయో ఆ కాలనీ మాత్రం జలమయమయ్యాయి. బాసర టెంపుల్ కూడా ప్రస్తుతానికైతే సేఫ్ జోన్లోనే ఉంది. అదేవిధంగా బాసర వద్ద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మాత్రం పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 100 మందికి పైగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందాలు అయితే ఇప్పటికే దాదాపుగా 150 మందిని సంరక్షించినట్లుగా కూడా చెప్తున్నది. ఇంకా బాసరకైతే ఇంకా వరద ఉధృతి అయితే తగ్గలేదు, ఇంకా వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇంకా గోదావరి అయితే శాంతించినటువంటి పరిస్థితి. గోదావరి శాంతించాలని చెప్పేసి వేద బ్రాహ్మణులు కూడా మంత్రోచ్చారణల మధ్య పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడో 1983లో వరద వచ్చింది. ఆ తర్వాత గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పేసి కూడా వేద బ్రాహ్మణులు శాంతించాలని చెప్పేసి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా బాసరలో గోదావరి ఉగ్రరూపం బ్యాక్ వాటర్ రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు ఏదైతే ఈ బాసర పురవీధులు ఉన్నాయో ఆ పురవీధులన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. అదే ప్రాజెక్టుల నుంచి ఏదైతే విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టుల నుంచి 5 లక్షల వరకు అంటే ఇరిగేషన్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో బాసర గోదావరికి అయితే నీటి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి అయితే ఇరిగేషన్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నడూ కూడా ఇంత వరద ఉధృతిని చూడలేదు. దాదాపుగా చూసినట్టయితే బాసర మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే బాసర లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కనీసం వారికి ఆహారం, తిండి, విద్యుత్ సరఫరా కూడా లేనటువంటి పరిస్థితి. అయితే వీరిని ఇప్పటికీ ఇంకా కొంతమంది వరద బాధితులు ఉన్నారు. ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 6 రైళ్లను దారి మళ్లించారు, 16 రైళ్లను అయితే రద్దు చేశారు. ఎందుకంటే రైల్వే ట్రాక్ వరకు కూడా పూర్తిగా వరద నీరు రావడంతో బ్యాక్ వాటర్ రావడంతో రైల్వే స్టేషన్ కూడా బ్యాక్ వాటర్ రావడంతో పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అదేవిధంగా ఇటు బైన్సాకి బాసరకు సంబంధించి కూడా పూర్తిగా బ్యాక్ వాటర్ రావడంతో జాతీయ రహదారి ఏదైతుందో జాతీయ రహదారి గుండా వచ్చేటువంటి వాహనాలు అటువైపు బాసర వైపు రావద్దు, బాసర దర్శనానికి కూడా ఎవరు రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆలయం సందర్శనకు పూర్తిగా పూజలు కూడా బాసర అమ్మవారి సరస్వతికి సంబంధించి
కొంత పూజలు కొనసాగుతున్నాయి తప్ప భక్తులను ఎవరిని కూడా ఏదైతే దర్శనానికి అనుమతించడం లేదని చెప్తున్నారు. భక్తులు ఎవరు కూడా బాసరకు రావద్దని చెప్పేసి కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వరద ఉధృతి అయితే తగ్గలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 3 లాడ్జీలలో దాదాపుగా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ ఏదైతుందో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ 3 లాడ్జీలలో ఉన్నటువంటి నిర్వాహకులు తలదాచుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వారిని కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకొని వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పెద్దగా బాసరలో ఇప్పటికీ అంటే ఒక జలమయమైనటువంటి పరిస్థితి. ఇండ్లు మునిగిపోయాయి, ఇళ్లలోకి నీరు చేరింది, దుకాణాలు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటివరకు అయితే ప్రాణాపాయం అయితే ఎలాంటిది లేదు. కానీ వరద ఉధృతి అయితే ఇంకా కొనసాగుతున్నది. బ్యాక్ వాటర్ అయితే ఇంకా తగ్గలేదు. ఇంకా ఉగ్రరూపం దాల్చగా శాంతించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా గోదావరి ఇలాగే ఉప్పొంగినట్టయితే ఇలాగే గోదావరి బ్యాక్ వాటర్ ఎక్కడ బాసరను ముంచుతుందో అని చెప్పేసి అయితే బాసర గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారేతో